ఇవాళ మనం ప్రభుత్వం ఏదైతే హిట్ పాలసీ అని చెప్పి తీసుకొచ్చి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అని చెప్పి తీసుకొచ్చి భూమి యొక్క వినియోగాన్ని మార్పిడి చేసేదానికి మల్టీపర్పస్ వినియోగానికి తీసుకురావడానికి అని చెప్పి ఏదైతే పాలసీ తీసుకొచ్చిందో దీంట్లో పెద్ద కుట్ర ఉంది, దీంట్లో పెద్ద కుంభకోణం ఉంది. ఈ విషయాన్ని మేము ప్రజలకు చాలా స్పష్టంగా చెప్పాల్సుకొని మేము ఇక్కడికి వచ్చినాం. ఇది ఎప్పుడో 40-50 సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇది ఇండస్ట్రియల్ ఏరియా, ఇది నాచారం ఐలా, ఇది 700 ఎకరాలతో కూడుకుని ఉంది. ఇది మొత్తం కూడా ఇక్కడ ఇవాళ గజం ఎక్కడ చూసినా ఎక్కడ మాట్లాడినా మెయిన్ రోడ్డు మీద చూస్తేనేమో దాదాపు 2.5-3 లక్షలు 4 లక్షలు ఉంది అంటున్నారు. లోపలికి వస్తే కాలనీలకు వస్తే 1,50,000 ఆ పద్ధతిలో ఉందని చెప్తున్నారు. 1,50,000 తక్కువ ఎక్కడ లేదు ఈ చుట్టుపక్కలని చెప్పి చెప్తున్నారు. ఈ భూమిని ఇవాళ ప్రభుత్వం ఈ ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఇక్కడ పొల్యూషన్ వచ్చింది అనే పేరు మీద ఇక్కడి నుంచి తరలించాలి అని చెప్పేసి ఏదైతే అనుకుంటుందో తప్పకుండా పొల్యూషన్ తగ్గించాలి. చుట్టుపక్కల ఆవాస ప్రాంతాలు వచ్చినప్పుడు పరిశ్రమల్ని ఊరి బయట తీసుకుపోవాల్సింది వస్తుంది. కానీ పొల్యూషన్ లేకుండా ఉన్నవైతున్నాయో వాటిని కొనసాగించవచ్చు. ఇప్పుడు మనం ఇది చూసినాం, ఇదైతే మనం దేని ముందైతే నిలబడి ఉన్నామో మనం ఈ ఫ్యాక్టరీ ముందట ఇది షాహీ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి దీంట్లో దాదాపు 2,000 మంది మహిళలు పనిచేస్తున్నారు. కుట్టు మిషన్లతో కుట్టి ఎక్స్పోర్ట్ చేస్తారు. దీనికి ఏం పొల్యూషన్ లేదు, ఇది కొనసాగించవచ్చు. నిజంగా పొల్యూషన్ ఉన్న వాటిని తీసేయాలి, ఇండస్ట్రీని మార్చవచ్చు. ఇట్లాంటి సందర్భం వచ్చిన ఎక్కడ కానీ దేశంలో ప్రధానంగా పొల్యూషన్ లేని వాటిని కొనసాగిస్తారు, పొల్యూషన్ ఉన్న వాటిని తరలించి నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీ ఏమైనా ఉంటే కూడా మళ్ళీ ఆ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించడం కొరకు ఉపయోగిస్తారు ఆ భూమిని. కానీ ఇక్కడ అటువంటిది ఏం చేయకుండా భూమి ధరను కూడా ఇప్పుడు ఇండస్ట్రీస్ ప్రకారం ఏమో ఇక్కడ భూమి దాదాపు 11 కోట్ల ఎకరం ఉంది, సబ్ రిజిస్టర్ వాల్యూ ప్రకారం 8 కోట్ల ఎకరం ఉంది. కానీ దీన్ని 3 కోట్లకు 2.5 కోట్లకు ఈ ఓనర్కి ఇస్తామని చెప్పి ఇక్కడ 700 ఎకరాలు ప్రతిపాదించింది ప్రభుత్వం. అంటే దాదాపు ఈ 700 ఎకరాలని కేవలం 21 కోట్లకే ఓనర్లకు ఇచ్చేయాలని చెప్పేసి ప్రతిపాదన తెచ్చింది. వాస్తవ పరిస్థితి చూసినప్పుడు ఇది దాదాపుగా ఈ ఒక్క ప్రాంతమే 35,000 కోట్లు, 35,000 కోట్ల విలువైన భూమిని, ప్రభుత్వ ఆస్తిని కేవలం 2,000 కోట్లకు 2,500 కోట్లకు వాళ్ళకి కట్టబెట్టారు.